ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు. మనకి ఏ కోణంలో సమస్య వచ్చినా అన్ని కోణాల్లో నుంచి దాన్ని పరిశీలించి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని సూచించే ఒక వ్యక్తి. సో ఆవిడ గురించి చెప్పాలంటే ఒక ఆధ్యాత్మికవేత్త, ఒక సైకాలజిస్ట్, మనకి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా తీర్చే ఒక లైఫ్ కోచ్ అని చెప్పచ్చు. అన్నిటికంటే మించి ఆస్ట్రాలజర్. సో అన్ని రకాలుగా కవర్ చేయబోతున్నామండి ఈ ఎపిసోడ్లో. మరి మనతో పాటు ఉన్న వ్యక్తి పేరు హరి రఘుప్రియ గారు. నమస్కారం రఘుప్రియ గారు. నమస్తే నాన్న. నేను ఇవాళ అయితే ఒక మంచి టాపిక్ ని మోసుకొచ్చాను. నేను చూశాను మా ఇంటి పక్క వాళ్ళ గురించి, వాళ్ళనే ఎందుకో కర్మ ఉంటుందా, వాళ్ళు చేసే మంచి పనులు అవ్వచ్చా, బ్యాగేజ్ వాళ్ళు అవ్వచ్చా, ఇవన్నీ ఆలోచింప చేసే విధంగా ఉన్నాయి మీతో మాట్లాడిన ఆ వీడియోస్ అన్ని కూడా చూస్తే. అయితే ఏంటంటే అండి, ఇప్పుడు ఏంటంటే పూరి గుడిసెలో ఉన్న వాళ్ళు ఒక సర్టెన్ టైం వచ్చిన తర్వాత వాళ్ళు జమీందారులు అయిపోతున్నారు. సో ఏంటి, బాగా బతికిన వాళ్ళు అసలు ఏమీ లేకుండా, అలాంటి వాళ్ళని ఎంతమంది చూసాను. మా తాతయ్య వాళ్ళు కూడా ఒక ఎగ్జాంపుల్ అనుకోండి. ప్రతి ఒక్కరు ఇలా చాలా మంది ఉంటారు. అసలు ఇలా ఎందుకు అవుతుంది అంటారు? చాలా చక్కని క్వశ్చన్. అయితే ఒక వ్యక్తిని తీసుకుందాము. అతను ఏదైనా గత జన్మకి సంబంధించిందే. ఇప్పుడు మనం ఇందాక మీరు అన్నట్టు బ్యాగేజ్ తెచ్చుకుంటాం కదా. అయితే గత జన్మకి వెళ్దాము. ఒక ఎక్స్ ఈ జన్మలో అతను బాగా బతికి వెంటనే చితికాడు. అది ఎందువల్ల జరిగింది అంటే కనుక, ఎవరో మోసం చేశారో, ఇతను మోసపోయాడో, అవన్నీ అవసరం లేదు. అది కూడా ఒక రీజనే, అది చెప్తాను. అయితే ఇతను గత జన్మలో బాగా పుణ్యాలు చేసుకొని అతని ఉన్న ఆస్తిని మంచి కార్యక్రమాలకి ఉపయోగించి తరువాత అతను చనిపోయాడని అనుకుందాం. ఆస్తిపరుడు, మంచి ధర్మకార్యాలు చేశాడు, మంచి లక్షణాలు, మంచి మనసున్న మంచి మనిషి. అతను ఈ జన్మలో ఎక్స్గా పుట్టాడు. అయితే ఈ జన్మలో మరి ఆ మంచి రావాలిగా. అవును. కానీ అతను ఏం చేశాడు, అహంకారం అనేది కొంచెం ఫ్లేవర్ అంటించాడు, గార్నిష్ చేశాడు. ఈ ఫుడ్కి అహంకారం అనే గార్నిష్ చేశాడు. చేసేటప్పటికి ఏమైంది, భగవంతుడు ఇద్దాము అని అనుకునే లోపలే ఈ అహంకారం గార్నిష్ చేసేసి డెలీషియస్ ఫుడ్ రెడీ చేసుకుని చనిపోయాడు. ఆ అహంకారం అనే గార్నిష్ లేకపోయిండుంటే అతను ఈ జన్మలో కూడా చితకకుండా లైఫ్ టైము గోల్డ్ స్పూన్తో పుట్టి గోల్డ్ స్పూన్తోనే చనిపోయేవాడు. కానీ అక్కడ అతను చేసిన ఆ చిన్ని తప్పిదం వల్ల ఇప్పుడు ఏం చేశాడు, దాన ధర్మాలు చేశాడు, నెంబర్ 1. తర్వాత మంచి మనసుతో ఉన్నాడు, నెంబర్ 2. ధనాన్ని, అతని డబ్బుని మంచిగానే వినియోగించాడు, పేద బీద అన్నీ చూశాడు, అన్ని మంచి పనులు చేశాడు. అయితే ఈ జన్మలో దాన్ని ఆ బ్యాగ్ని తెచ్చుకుని అహంకారం అనే గార్నిష్ చేశాడుగా. దానికోసం ఏం చేశాడంటే ఆ పుణ్యఫలం అంతా అనుభవించేలాగా ఇచ్చి, సంపదలిచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, మంచి రూపాన్ని ఇచ్చి, భగవంతుడు చేయవలసినవన్నీ అతను కూడా గార్నిష్ చేసి పంపించాడు. అయితే లాస్ట్లో చేసిన ఆ చిన్ని తప్పిదం వల్ల అమీరుగా, అంటే పెద్ద ధనవంతుడుగా ఉండేవాడు, కొన్ని పనుల వల్ల కడు బీదవాడైపోయాడు. అంటే పెద్ద విల్లాలోంచి గుడిసెలోకి వచ్చేసాడు. ఇది అతని తప్పే, కానీ అతను బీదవాడు అవ్వడానికి ఈ ప్రాపంచికంలో ఉన్న అవకాశాలైతే మాత్రం కాదు. అది అతను ఎవరి మీద నింద వేయడానికి హక్కు లేదు. ఫలానా వాళ్ళ వల్ల నేను ఇలా అయిపోయాను, ఫలానా వాళ్ళు నన్ను మోసం చేసేశారు, ఈ మాటలు రివాజుగా అందరూ అంటుంటారు. అవును, నేను వాళ్ళకి డబ్బు ఇచ్చి మోసపోయాను, నా డబ్బులు ఎంత పోయినాయి అని అంటుంటారు. కాదు, నీ డబ్బులు ఏమీ పోలేదు. నువ్వు లాస్ట్లో గత జన్మలో చేసుకున్న ఈ పనుల వల్ల వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు, తీసుకుని మళ్ళీ నీ పూర్వస్థితికి వచ్చేసారు. ఆ చిన్ని అహంకారము జన్మ వరకు లాగిందా. అందుకే మనిషికి అహంకారం ఉండకూడదు. అన్ని మంచి పనులు చేసినందుకు భగవంతుడు ఇతన్ని ఈ జన్మలో కూడా ధనవంతుడిగా పుట్టించి ఆ చిన్న తప్పిదం వల్ల వేరే వాళ్ళ వల్ల ఈ ధనాన్ని లాక్కుని తిరిగి ఈ స్థితికి తీసుకొచ్చాడు. అప్పుడు ఇతను ఏమి రియలైజ్ అవ్వాలి, ఓకో నేను చేసిన తప్పుల వల్ల ఇలా వచ్చింది కదా, అది కారణము అహంకారము. దాన్ని విడనాడి మళ్ళా చేశారనుకోండి, ఈ మంచి పనులు చేసుకుంటే మళ్ళా ఆల్ ఆఫ్ సడన్గా అది కూడా మనం నిత్య కూర్చొని చూస్తున్నాము. ఎంతో కష్టపడ్డాడమ్మా, సడన్గా మంచి స్థాయిలోకి వెళ్ళిపోయాడు. అవును, పెద్దగా బతికాడు,
ఈ చింకిగా ఉన్నాడు, మళ్ళా స్థాయికి వెళ్ళిపోయాడు అంటే అతను రియలైజ్ అయ్యాడు కాబట్టి మళ్ళా భగవంతుడు కరుణించి అతనికి స్థాయిని ఇచ్చాడు. ఓకే, ఇది ఒక సెగ్మెంట్. అయితే మరికొంతమంది పుట్టుకతోనే బీదగా పుడతారు ఐరన్ స్పూన్తో. కానీ ఒక స్టేజ్ వచ్చేటప్పటికి ఆల్ ఆఫ్ సడన్గా అతను పెద్ద హై స్థాయికి వెళ్ళిపోతాడు. ముందు నుంచి కష్టపడి ఒక స్థాయి వచ్చిన తర్వాత రైజ్ అవుతాడు. ఈ రోజు గొప్పోళ్ళని ఎవరి గురించి అయితే మనం మాట్లాడుకుంటాం వాళ్ళందరూ కూడా అదే ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళు. అయితే వాళ్ళు గత జన్మలో వాళ్ళు చేసిన మంచి కర్మలు ఉన్నాయి. వాళ్ళకి స్థాయి లేకపోవచ్చు, మంచి కర్మలు మనస్ఫూర్తిగా చేశారు కాబట్టి వాళ్ళు కొద్ది కొద్దిగా ఎదుగుతూ వచ్చి ఆ స్థాయిలో సాచురేట్గా ఉండిపోతారు. ఇంకా వాళ్ళు కింద పడ్డం అనేది ఉండదు. ఏ తప్పిదమైనా ఏ గొప్పదనమైనా గత జన్మ నుంచి మనం తెచ్చుకున్నదే. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎలా ఉందంటే ఒక క్లాస్ లో యూనిట్ టెస్ట్ నుంచి మన గ్రోత్ ఎలా ఇంప్రూవ్ అవుతుందో ఫైనల్ ఎగ్జామ్ కి మనం చేసుకున్న పాప పుణ్యాల కారణంగానే మన ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్ ఉంటుంది. బా, చాలా బాగుందండి. అసలు దాన్ని బట్టి మనం ఏదన్నా కూడా చేసే పనిలో ఎక్కడన్నా ఆ లోపల నేను అనే అహంకారం వచ్చిందంటే పోయినట్టే. ఎంత అలర్ట్ గా ఉండాలండి, చాలా అలర్ట్ గా అప్రమత్తంగా ఉండాలి. ఇది నేను కాదు, భగవద్గీతలో కూడా అదే చెప్పాడు. కర్మ చేసినందుకు అధికారమే ఉంది తప్ప కర్మ ఫలితాన్ని ఆశించకూడదు. మనమెవరము? వీఆర్ జస్ట్ ఇన్స్ట్రుమెంట్ అంతే. ఇప్పుడు పప్పులో పాయసంలోనో గరిటెని పెడతాము. ఆ గరిట గొప్పదనమా, వంట చేసిన వాడు గొప్పదనమా? గరిట ఏమీ లేదు, ఓన్లీ తిప్పుతుంది అంతే. మన చేత తిప్పబడుతుంది. అలాగే భగవంతుడి చేత మనము తిప్పబడుతున్నాము. ఆ పదార్థం మంది కాదు, ఓన్లీ గరిట మాత్రమే మనము. కానీ ఆ గరిటలో ఉన్న తీపి కానీ పులుపు కానీ కారం కానీ గరిటకి తెలీదు. అవునా? అది తీసుకోదు. ఎప్పుడైతే అలా తీసుకోదో గరిటె వడ్డించుకున్న తర్వాత దాన్ని పక్కన పడేస్తాము. ఆ పదార్థానికి వాల్యూ ఉంటుంది. అలాగే నేను చేస్తున్నాను అనే అహంకారం పెట్టుకుంటే ఆ ఫలితం మనకి రాదు. మనము గరిటె లాంటి వాళ్ళమే. అంటే నేను నా చేత చెయ్యబడుతోంది అనుకుంటేనే ఆ ఫలితం మనకు వస్తుంది. భగవంతుడు చేయిస్తున్నాడు అని అనుకుంటేనే ఆ ఫలితం మనకు ఇచ్చేందుకు ఉన్నాడు కదా ఆయన. మనమెవరో మనం చేసుకుంటూ వెళ్ళిపోవటమే అంతే తప్ప ఇది చేస్తే నాకేమొస్తుంది క్యాలిక్యులేటెడ్గా ఉంటారు చాలామంది. నేను నీకు ఒక హెల్ప్ చేస్తున్నానంటే నాకేమొస్తుందబ్బా, వీళ్ళకి చేస్తున్నా వేస్టే, నాకేమి ఇవ్వరు. వీళ్ళు ఇచ్చేదేంటి, ఇచ్చేందుకు వేరే ఉన్నాడు కదా. మనం ఒకరితో మాట్లాడాలన్నా వీళ్ళతో నాకు ఏంటి పని అన్నట్టుగానే మాట్లాడేసే పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టే మనకు వచ్చే ఫలితాలు అలాగే ఉంటున్నాయి. కాబట్టి ఈవెన్ నేను ఏది చేసినా నా పరంగానే నేను చెప్పుకుంటాను. నేను ఏది చేసినా, ఒక చిన్న దానం చేసినా, ఒక చిన్న సేవ చేసినా నా చేత చెయ్యబడుతోంది అని అనుకుంటానే కానీ నేను చేస్తున్నాను అని అనుకోను. నేను అనే పదాన్ని పక్కన తీసేస్తా. నేను చాలా సేవా కార్యక్రమాలు చేశాను, స్టిల్ ఇంకా చేస్తాను కూడా. కానీ ఇక్కడ నేను అని ఎందుకు చెప్పవలసి వస్తోంది అంటే మీకు తెలియాలి కాబట్టి. రఘు చేస్తోంది, అర్థమైందా? అంటే నేను చేస్తున్నాను అని కాదు, అక్కడ నా చేత చెయ్యబడుతోంది అనుకుని కనుక చేస్తే ఆ ఫలితం ఇచ్చేందుకు ఎలాగో భగవంతుడు వెనకాల ఉన్నాడు. ఆయన ఇస్తాడు, మనకేం సంబంధం, మనకు అవసరం లేదు. దేనికి ఎవరు ఎప్పటికి ఎలా లెక్కలు ఇవ్వాలో చూసుకునేవాడు వాడున్నాడు. చాలా బాగుందండి. సో భగవద్గీత ఆ శ్లోకం గురించి కూడా మీరు చెప్పారు కదా. భగవద్గీత గురించి ఇప్పుడు తెలుసుకోవాలి, ప్రతి శ్లోకంలో నిజంగా ఇంత నిగూఢ అర్థం ఉందా అని అనిపిస్తుంది. మనం ప్లాన్ చేద్దామండి అలాంటి వీడియోస్. చాలా బాగున్నాయి. అసలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. నిజంగా ఈ వీడియో గురించి ఎవరైనా తెలుసుకుని వాళ్ళు చూసారంటే వాళ్ళకి పాత కర్మలు పోగొట్టుకుని కొత్త కర్మలు వాళ్ళు చేసుకోవడానికి, మంచి కర్మలు చేసుకోవడానికి ఒక ఆస్కారంగా మీరు చెప్పిన మాటలు ఉన్నాయి. చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.